M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 29వ భాగం, నేను 28 చెప్పుకున్నాను, ఇవాళ 29వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. హరి ఓం. ఉత్తరాఖండ 29వ భాగం. ఉత్తరాఖండ 29వ భాగం. రావణుడికి ఇంద్రుడికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ అధికమైన బాణములచే దట్టముగా చీకట్లను, అట్టి చీకటి యందు దేవతలను రాక్షసులను శత్రు సంహరణ రక్షులై యుద్ధము చేయుచుండగా మత్తులై అధిక బలవంతులై దేవత బౌద్ధతత్వంతో 10వ వంతు మాత్రమే మిగులినట్లుగా రాక్షస బలములను యమపురమునకు పంపిణీ. తమ సైన్యములు క్షీణించు స్థితిని చూచి రావణుడు రోషముచే ఎర్రబడిన నేత్రములు గలవాడే తన రథసారథిని చూచి ఇట్లను, ఓ సారథి, నేడు ఇంద్రునితో కూడా దేవతల నెలను సంహరించను. మన రథమును శత్రుసేనల మధ్యకు పోనము. నా శౌర్యము ప్రకటమగునట్లు వరుణుని, కుబేరుని, ఇంద్రుని పేరు లేకుండా చేసేదను. చూడుము, నేను 2 మార్లు చెప్పుచున్నాను, విషాదమును విడువము. ఆలస్యమందులకు మనమిప్పుడు నందనవన ప్రాంతంలో ఉన్నాము. తూర్పు పర్వత సమీపమునకు రథమును తోలుము. సారథి భయము వలదు అని చెప్పగా సారథి మనస్సు కంటే వేగము గల గుర్రములను శత్రు సైన్యముల మధ్యకు తోలను. ఇంద్రుడు కూడా రాక్షసుల నిశ్చయమును గుర్తించి దేవతల సమూహములను చూచిట్లను, దేవతలరా వినుడు, పర్వదినమున ఉప్పొంగు సముద్రము ప్రవేశించినట్లు రావణుడు దేవ సైన్యముల మధ్యకు నిర్భయుడే ప్రవేశించను. బ్రహ్మ పరమును తలంచి వీనిని సంహరింపరాదు, కాన బలవంతముగా యుద్ధరంగమున బంధింపవలచును. ఆ బలవంతును బంధించి 3 లోకములకు సౌఖ్యములకు బాధలు లేకుండానట్లు రక్షింపదగును అని చెప్పి, ఎవరు కూడా చంపవద్దు అని చెప్పి రావణుని విడిచి ఇంకొక ప్రక్కకేగి ఇంద్రుడు రాక్షస సైన్యమును సంహరింపసాగను. ఆ రావణుడు ఉత్తర దిక్కున దేవతాచారణలో ప్రవేశింపగా ఇంద్రుడు దక్షిణ దిక్కున ఉన్న బలములలో ప్రవేశించను. మదముతో నిండిన మనస్సు గల రాక్షసేంద్రుడును ధైర్యమే బాసడుగా శత్రు సైన్యములో 100 యోజనముల దూరము ప్రవేశించి బాణములచే దేవతలను, గుర్రములను, రథములను, వీరులను పరాక్రమములు చెందినట్లు నరికివేసను. ఆ రావణుని వీరత్వమును చూచి శచీభర్త వాణిని బంధింపదలిచి దేవతా సైన్యము తోడ్పడగా రాక్షసరాజును అతడి భ్రమతో విడువడినట్లు తాకెను. ఆ సమయమున ఇట్లు దశవదనుడు యుద్ధమున పట్టుబడినట్లుండగా, హా అయ్యయ్యో, మేము చచ్చితిమి, అయ్యో అని రాక్షసులు గుంపులై అరవసాగిరి. అది విని మేఘనాథుడు రథమునెక్కి క్రోధమూర్తి అయి వేగముగా అధిక శౌర్యముతో దేవతా సైన్యములలో ప్రవేశించి ఈశ్వరానుగ్రహమును లభించిన గొప్ప మాయ విద్యచే దేవతలను వదిలి మిక్కిలి పరాక్రమము కల్పించినట్లు మహేంద్రుని ఒక్కనిచే నొప్పింప పూనుకొనగా ఇంద్రుడు మేఘనాథుని కానక చింతించుచుండగా అతడు దేవతలచే చింపబడిన కవచము అటువంటి కవచము కలవాడై చంపబడుతున్నను మాయతను రక్షింపగా శత్రుసేనలు ఏమియో చేయజాలవయ్యను.
అంత రావణానందనుడు తీవ్రమైన బాణములచే మాతలను నొప్పించను. తికమక చెందినట్లు, అధైర్యపడినట్లు, బెదిరినట్లు వాడి బాణములు వరుసలన్నీ దిక్కుల ప్రవాహముల వలె వచ్చి గుచ్చుకొనిచుండగా ఇంద్రుడు తెలివి తప్పక మాతల్ని రథమున వీడి తెల్ల ఏనుగుపైనెక్కి విరోధి పుత్రునికై ఆకాశమున నలువంకలా వెతికెను. మాయచే రక్షింపబడుతుంటే అతడు మహేంద్రునకు కనిపింపక అన్ని వైపులను తానే అయి వాడి అయి వేగవంతమైన బాణములచే ఇంద్రుని శరీరమంతను గుచ్చి నొచ్చినట్లు నడిచి అలసిపోయిన ఆ దేవేంద్రుని గొప్ప అస్త్రములచే మాయాబద్ధుని చేసి తీసుకుని పోతుండగా దేవతలు చూచి ఏమిటిది, ఎవడో కానరాకుండా ఉండి మాయా విద్యలను జరిగిన ఇంద్రుని తన మాయతో దారుణముగా బలిమితో బంధించనే అని రోషముతో వసువులను ఆదిత్యులను మహాక్రోధము గలవారే రావణాసురుని గొప్ప బాణముల వరుసల దెబ్బలతో బాధనున్నట్లు చేయగా ఆ రాక్షసరాజు ప్రతిక్రియ చేయ శక్తి లేనివారే ఆ శత్రువుల దెబ్బల నోర్చుకొని నిరుత్సాహపడను. అంతలో అతని పుత్రుడు గాఢమైన దెబ్బల చేతను పోటుల చేతను తూటులు పడిన శరీరంతో బాధనందుతున్న తండ్రిని చూచి, నాయన ఇంక నువ్వు యుద్ధము చాలింపు, మనదే జయము, స్వస్థచిత్తులవై నిజమును తెలుసుకొనుము, వృధా శ్రమయేలా చానలను మరలింపుము. 3 లోకములకు రాజైన మహేంద్రుడు ఇప్పుడు మనచే బంధింపబడినాడు. దేవతలు పారిపోయిరి, బలముచే విరోధిని గెలిచి సంతోషముతో 3 లోకములను నీవే ఏలుము. వృధాగా శ్రమయందుకు ఇక యుద్ధము నిష్ఫలము, రమ్ము అని దేవతలు యుద్ధమును మానుకొండ్రి అని చెప్పగా రావణుడు మనస్సు కుదురపడగా ఇంతింతరాని సంతోషముతో పరవశుడై యుద్ధము చేయుట మాని ఆ వీరును చూచి ఇట్లనను, అన్నా తనయ, ఏమి నీ బలము? పతిని బద్ధుని చేసి దేవతా సైన్యములను పారద్రోలుతివి, గొప్ప కీర్తిని సంపాదించుతివి. పుత్ర, మన వంశమునకు ప్రఖ్యాతిని తెచ్చుతివి. కాన నీవు ఆ ఇంద్రుడు నీ రథముపై నుండగా సర్వ సైన్యములతో లంకకు తరలి వెడలము. నేను నా మంత్రులెల్లరూ సేవించుతుండగా నీ వెనుకనే వచ్చడము. నీవే కదా జయము పొందిన వాడవు, నీ విజయము లెస్సగా పొగడబడును గాక అని చెప్పగా మేఘనాథుడు మేఘవాహనును బంధించి తన రథముపై ఉంచుకొని తన సైన్యములు సేవించుతుండగా తన సౌధమునకు వెడలి ఆ వీర వరులు అందరినీ తమ తమ ఇండ్లకు వెడలది. దీంతో ఈరోజు 29వ భాగం పూర్తయింది. రేపు 30వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.